నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. కూటమి కలిసుంటే వైసీపీ అధికారంలోకి రాదని అంబటి రాంబాబు ఫిక్స్ అయిపోయారా? మరి పవన్ కళ్యాణ్ తీసుకునేటువంటి డెసిషన్స్ అన్నీ కూడా వైసీపీ వెన్నులో వణుకు పుట్టిస్తున్నాయని ఆయన చెప్పదలుచుకున్నారా? మరి అంబటి ప్రెస్ మీట్ ని ఏ విధంగా చూడాలి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సోషల్ యాక్టివిస్ట్ శ్రీలీల గారు. నమస్తే మేడం. నమస్తే అమ్మా. అసలు మెయిన్గా అంబటి రాంబాబు ప్రెస్ మీట్లో మనం చూసుకున్నట్లయితే కూటమి మరో 15 ఏళ్ళు కలిసి ఉంటుందని పవన్ కళ్యాణ్ చెప్తున్నారు. ఏ రాజకీయ పార్టీలు కూడా ఈ విధంగా చెప్పవు అని చెప్పి అంబటి నిన్న చెప్పినటువంటి పరిస్థితి మేడం. అంటే కూటమి కలిసి ఉంటే తమ పార్టీకి లాస్ అని చెప్పి అంబటి ఫిక్స్ అయ్యారా అని కొందరు చెప్తూ ఉన్నారు. అదేవిధంగా మరి పవన్ కళ్యాణ్ మాట్లాడేటప్పుడల్లా కూడా స్టార్టింగ్లో ఓవర్ యాక్షన్ చేస్తారు, ఇంటర్వెల్కి వచ్చేసరికి డల్ అయిపోతారు, ఇంకా చివరిలో ఏం మాట్లాడాలో తెలియకుండా కన్ఫ్యూజన్లో మాట్లాడతారని చెప్పి అంబటి రాంబాబు సెటైర్లు వేస్తున్నారు. దీని మొత్తంని ఏ విధంగా చూడాలంటారు? ఈ లాస్ట్ పాయింట్లో వీళ్ళు అధికారంలో రాబోయే ముందు ఏ విధంగా బోధన కొట్టారు, వెళ్ళబోయే మధ్యలో ఇతను చెప్తున్న ఇంటర్వెల్లో ఆ పార్టీ అధికారం మిడిల్కి వచ్చాక 2019-24 మధ్య ఇది జరిగింది. అన్నీ కూడా తాకట్లు పాలు చేసి ఎవరిని కూడా అధికారులను బెదిరించడం, ఇక్కడ పెట్టుబడిదారులను బెదిరించడం, ఎక్కడ ఎవరికి ఎటువంటి ఉపాధి ఇది లేకుండా చేసేసారు. లాస్ట్కి వచ్చేటప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు ఎవరు జైలుకి వెళ్ళాల్సి వస్తుందని చెప్పి అందరూ వాళ్ళు కూడా కన్ఫ్యూజన్లోనే కదా ఉన్నారు. ఇట్లా వాళ్ళకి ఆపాదించుకోకుండా ఇతరులకు ఆపాదించి మాట్లాడటం, ఈయన ఏ విధంగా మాట్లాడుతున్నాడు, ఈయన ఏ కన్ఫ్యూజన్లో ఉన్నాడు, ఈయన ఏ భయంలో ఉన్నాడు, ఈయన మొదట మాట్లాడిన మాటలకి చివరిలో మాట్లాడిన మాటలకి ఏదైనా సందర్భం తలా తోక ఏదైనా ఉందా అనేది అంబటి రాంబాబు ఫస్ట్ తెలుసుకోవాలి. అంటే అంబటి రాంబాబు 15 సంవత్సరాలు కలిసి ఉంటుంది అని అంటున్నారు కూటమి, ఎందుకని అన్నాడు కదా. అంటే వీళ్ళు ఎన్ని సంవత్సరాలు పరిపాలిద్దామని చెప్పేసి బార్ షాపుల్ని 25 సంవత్సరాలు తాకట్టు పెట్టాడు కదా. మరి వీళ్ళు చేసే తప్పులు అవకతవకలు ఈ రోజున ఒక్కొక్కటిగా బయటకు వస్తూ ఉంటే, అరే బాబు మళ్ళా 3 ఏళ్ళు 4 ఏళ్ళు ఈ ప్రభుత్వం అయిపోగానే మేము ఏదో ఒకటి చేసి బయటకు వచ్చేస్తాము, అలా కాకుండా వీళ్ళే 15 సంవత్సరాలు ఉంటామంటే మా పరిస్థితి ఏంటి అనే భయంతో మాట్లాడుతున్నాడు. అంశం మేడం, ఇప్పుడు అంబటి రాంబాబు ఏదైతే చెప్తున్నారో ఏ రాజకీయ పార్టీలు అయినా సరే 15 సంవత్సరాలు కలిసి ఉంటాయా అని కూటమిని ఉద్దేశించి చేస్తున్నారో, మరి వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు 30 సంవత్సరాలు మా పార్టీ అధికారంలో ఉంటుందని ఏ విధంగా చెప్పారని కొందరు ప్రశ్నిస్తున్నారు. ఇక్కడ అదే నేను చేస్తే అది ఏదైనా ఇదేనో ఎదుటాళ్ళు చేస్తేనే తప్పు అని చెప్పినట్లుగా జగన్మోహన్ రెడ్డి ప్రతిసారి అంటూ ఉంటాడు. చెప్పేవన్నీ శ్రీరంగ నీతులు, చేసే అయ్యో పనులని ఈ రోజున వీళ్ళ మాటలు కూడా అంతే ఉన్నాయి. వాడు చెప్తేనేమో మహాభారతం, ఎదుటాళ్ళు చెప్తేనేమో ఇంకేదో. ఇట్లాంటివన్నీ మాట్లాడేటప్పుడు ఒక్కసారి అంబటి రాంబాబు గారు మీరు 2019 నుంచి 24 మధ్య అసలు ఏం చేశారు, రాష్ట్రంలో ఎలాంటి పరిస్థితులు కారణమయ్యారు, మీరు 30 సంవత్సరాలు మీరు పరిపాలించడం దేవుడి గారికి. ఈ రోజున 30 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయింది రాష్ట్రం. ఈ రోజున ఇంకా కూటమి ప్రభుత్వం 15 సంవత్సరాలు కలిసి ఉంటేనే ప్రజలందరూ కూడా వాళ్ళ జీవితాలని చక్కదిద్దుకునే పరిస్థితి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది ఇప్పుడు. అలాంటిది మళ్ళీ 4 ఏళ్ళు పోయాక 2029లో మేము వస్తే నేను జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డే సందర్భంగా ఏం చేశారో చూసాం. ఇంకా అదే పరిస్థితి రాష్ట్రంలో పరిస్థితి అంతా కూడా తారుమారైపోయి అంతా రపరప బ్యాచ్నే తయారైద్ది. అంటే ఈ రోజున అంబటి రాంబాబు మాటలనాలో అరుపులు అనాలో ఆయనకే తెలియాలి అది. మరి ఇట్లాంటి వ్యాఖ్యలు చేసేటప్పుడు ఎందుకు చేశాడు, ఈ విధంగా మాట్లాడటానికి కారణం ఏంటి, స్క్రిప్ట్ ఎవరిచ్చారు, ఫస్ట్ అది చెప్పి మాట్లాడితే బాగుండేది. ఆ స్క్రిప్ట్ చదివేటప్పుడు మరి జగన్మోహన్ రెడ్డి ఇచ్చాడా, సజ్జల రామకృష్ణారెడ్డి ఇచ్చాడా, మరి ఎవరు ఇచ్చారు, సాక్షి ఛానల్ నుంచి వచ్చిందా స్క్రిప్టు, అది కూడా చెప్పి ఇదిగో పలానా దగ్గర నుంచి నాకు స్క్రిప్ట్ వచ్చింది నేను చదువుతాను అంటే తెలుస్తుంది. ఓహో ఈయన మాటలు కాదు ఎవరో చెప్తే చేస్తున్నాడని. మరి అంతే కదా. ఈ రోజున పవన్ కళ్యాణ్ గారి మీద ఈయన మాట్లాడుతూ కులాన్ని తెస్తున్నాడు, అన్నదమ్ముల సంబంధాలను తీసుకొస్తున్నాడు. మరి నాగబాబుకి ఎందుకు ఇచ్చాడు ఎమ్మెల్సీ అంటున్నాడు. అదేవిధంగా ఎంపీల స్థానాలు కూడా కాపులకి ఎందుకు ఇచ్చాడని. అంటే ఇక్కడ కుల విభేదాలని, అన్నదమ్ముల కుటుంబ వ్యవహారాలని, మరి వీళ్ళు రాజకీయంగా ఈ రోజున కూటమి ప్రభుత్వం చేసే అభివృద్ధిని దాంట్లో ఏదైనా లోటుపాట్లు ఉంటే వాటి గురించి మాట్లాడండి. ఇక్కడ వీళ్ళు రాజకీయంగా ఏది మాట్లాడలేక, క్వశ్చన్ చేయడానికి ఏది లేక ఈ మాటలు. మరి ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు చేసిన అవకతవకలు ఈ రోజున శిక్ష అనుభవిస్తుంది ఎవరు, రాజ్ కసిరెడ్డి, మరి ఎవరైతే ఈ కృష్ణమోహన్ రెడ్డి, మరి ఎంతమంది వీళ్ళందరూ రెడ్లే కదా. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ధర్మారెడ్డి, సుబ్బారెడ్డి, మరి భూమన కరుణాకర్ రెడ్డి. మరి ఈ రెడ్డి బ్యాచ్ ఏంటో ఆయనే సమాధానం చెప్పాలి. ఇచ్చిన 2 ఎంపీ స్థానాల గురించి నువ్వు మాట్లాడుతున్నావు, మరి వీళ్ళ గురించి నువ్వేం సమాధానం చెప్తావో చెప్పు. మరి ఇవన్నీ సమాధానం నువ్వు ఈ రోజున చేతగాక, లేకపోతే మాట్లాడటం కుదరక, ఏం చెయ్యాలో అర్థం కాక మీరు మాట్లాడుతున్నారు. అన్నీ అయిపోయినాయి. 2019 నుంచి 24 మధ్య ఏం చేశారో చూసాం.
ఈ రోజున మీరు మాట్లాడుతున్న మాటలు, గతంలో మీరు చేసిన పనులు, మరి ఈ రోజున కూటమి ప్రభుత్వాన్ని మీకు చేతనైతే రాజకీయంగా ఎదుర్కోండి. అక్రమ కేసులు అనేదో మాట్లాడాడు అంబటి రాంబాబు. మీరు అక్రమాలు చేశారు, అన్యాయాలు చేశారు, దోపిడీలు చేశారు, దౌర్జన్యాలు చేశారు. సరే, నువ్వు అక్రమ కేసులు అంటున్నావు. మరి లాయర్ అని చెప్పి రోజు కోర్టు వేసుకొని వచ్చినట్టున్నాడు. మరి కేసులు నేను వాదించవచ్చుగా, తీసుకొని నిరూపించవచ్చుగా కోర్టులో. ఈ రోజున కోర్టులే లొంగిపోమని సూచనలు చేస్తున్నప్పుడు మరి ఎందుకు సైలెంట్గా ఊరుకున్నాడు? పిల్లేదో వేయొచ్చు కదా, ఒకటి అఫిడవిట్ ఏదో దాఖలు చేయొచ్చు కదా. సడన్ గా అంబటి ప్రెస్ మీట్ పెట్టడం వెనకాల కొన్ని ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి. అసలు సత్తెనపల్లిలో అంబటి బ్యాచ్ కి, అదే విధంగా లోకల్ వైసీపీ లీడర్ బ్యాచ్ కి పడట్లేదు. సో తన ఉనికిని చాటుకోవడం కోసమే ఇటువంటి ప్రెస్ మీట్లు పెడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి దృష్టికి పడడం కోసమే ఇటువంటి కామెంట్స్ చేస్తున్నారని కొందరు చెప్పారు. గజ్జల భార్గవ రెడ్డి విషయంలో అంటే ఇక్కడ ఒకటి నిన్న జగన్మోహన్ రెడ్డి కేక్ కటింగ్ ఏదో పెట్టి ప్రోగ్రాము, వీళ్ళు చేసిన ఒక రాక్షస క్రీడ ఏదైతే ఉందో, ఒక గేమ్ ఆడారు. అందరూ కూడా కత్తులు తీసుకోవటం, లేకపోతే మేకపోతులను నరికేయటము, ఈ టపాసులు పేల్చటము, ఏదో ఏం చేశారో కూడా వాళ్ళకి తెలియని పరిస్థితి అనమాట. ఒక రాక్షస కాండ క్రియేట్ చేశారు. దాని మీద ఎంతమంది మీద కేసులు నమోదైనవి, గర్భిణీ మహిళలను కాలుతో దన్నారు. ఇవన్నీ కూడా బయటికి రాకుండా ఉండటం కోసం అంబటి రాంబాబు మాట్లాడుతున్నాడు. ఒకటైతే మీరు అంటున్నట్లుగా గజ్జల భార్గవ రెడ్డి విషయంలో కూడా ఏదైతే లోకల్గా వాళ్ళకి ఆ లోకల్ పాలిటిక్స్ ఏదో నడుస్తున్నాయి, వీళ్ళందరి మధ్య కూడా విభేదాలు ఏర్పడ్డాయి, వాటిని కూడా కవర్ చేయడానికి జగన్మోహన్ రెడ్డి దగ్గర ఈయనకు అక్షంతలు పడకుండా ఉండాలంటే ఒక ప్రెస్ మీట్ పెట్టి మెప్పు పొందుదాము, అది మర్చిపోతాడు జగన్మోహన్ రెడ్డి అనేది ఒకటి. ఇంకొకటి, కులాన్ని దూషించాలి. రేపో మాపో 1,00,000 మందితోటి వైజాగ్లో ఏదో సభ పెట్టబోతున్నారు, దాంట్లో వైఎస్ఆర్సీపీ కుట్ర కూడా ఉంది అనేది ఒకటి వినిపిస్తుంది. రంగానాడు అని చెప్పి ఏదో పెట్టబోతున్నారని. ఇవన్నీ కూడా నీకు కులాలతో పనేంటి, అన్నదమ్ముల మధ్య బంధాలతో పనేంటి, నీకు చేతనైతే ఈ రోజున ఏం జరుగుతుందో దాని మీద మాట్లాడాలి. ఇంకొకటి P3 గురించి, ప్రభుత్వ కళాశాలలు ప్రైవేటు పరం చేస్తున్నారు అనేది, మెడికల్ కాలేజెస్ అంటే జగన్మోహన్ రెడ్డి 17 కాలేజీలు కట్టాడు, పూర్తిగా కంప్లీట్ అయిపోయినాయి. అసలు అందరూ కూడా ఆగి ఆహా అనుకుంటున్నారు. అవే ఇస్తున్నారు ఇప్పుడు అయితే ప్రైవేటు పరంగా. అదే తెలియాలి మరి ఏది ఇస్తున్నారో చెప్తే. ఈయన కట్టిన 17 కాలేజీలు పూర్తయిపోయి అంగరంగ వైభవంగా రెడీ అయిపోయి అసలు ఏ విధంగా అంటే అందరూ ఆగి ఆహా అంటున్నారంట. మరి వాటిని ఇస్తున్నారా ప్రైవేటీకరణ అంటే? అది పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అనేది క్లియర్గా చెప్తున్నారు. మరి అది వదిలేసి మరి నీ దగ్గర ఏదన్నా ఉంటే చెప్పు, ఎక్స్ప్లెయిన్ చేయి ప్రజలకి. ఇదిగో ఈ మెడికల్ కాలేజీ ఈ విధంగా చేస్తున్నారు, దీనివల్ల ఇది నష్టం జరుగుతుంది అని చెప్పు. ఒక సబ్ పెట్టు, లేకపోతే ఒక మీటింగ్ పెట్టు, అందరూ వస్తారు, దాని మీద నీకు తెలిసి నీ చెప్పు. లేకపోతే నేను చెప్పారు కదా సత్యకుమార్ యాదవ్ గారు, రండి ఎవరైనా సరే సవాల్కి, నేను చెప్తున్నాను, మీరేం నిరూపిస్తారో నిరూపించండి, మరి ఏం చేస్తారో చేయండి. అరెస్టులు చేస్తామంటున్నారు కదా, ఎంతమందిని అరెస్ట్ చేస్తారు? అధికారంలోకి వస్తే అరెస్ట్ చేయటం ఏంటి, అధికారంలో వస్తే నరికేయటం ఏంటి? గంగమ్మ జాతర అంటండ్రి, బట్టలు తీస్తామంటున్నారు, ఏం మాట్లాడుతున్నారో వాళ్ళకే తెలియని పరిస్థితి. కాబట్టి అంబటి రాంబాబు గారు ఏం మాట్లాడుతున్నారంటే ఆయనకే అర్థం కాక, ఏం చేయాలో తెలియక, ఒకవైపు చూస్తే లోకల్గా అతనికి ఎటువంటి గౌరవం కానీ మర్యాద కానీ లేదు, ఎవరిని కూడా అతనితో కలుపుకునే పరిస్థితి ఎవరికి లేదు. మరి ఇన్ని విధాలుగా ఉండి ఈ రోజున జగన్మోహన్ రెడ్డి మెప్పు పొందటం కోసమే ఇది మాట్లాడుతున్నాడు అనేది మాత్రం అర్థమవుతుంది అందరికీ. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. నమస్తే.